'జననాయగన్.' సో, విజయ్ గారు హీరోగా నటించిన ఆఖరి ఫిల్మ్ 'జననాయగన్' అన్నమాట. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమాని సంక్రాంతి రిలీజ్ కాకుండా ఆపేశారు. అనివార్య కారణాలు లేవు. తొక్క తోటకూర లేవు. ఇట్స్ వెరీ సింపుల్ గేమ్ గైస్. పాలిటిక్స్. తమిళనాడు పాలిటిక్స్‌లోకి విజయ్ గారు ఎంటర్ అవుతున్నారు. అండ్ ఆయన లాస్ట్ ఫిల్మ్ ఇది. ఈ సినిమాలో కూడా తమిళనాడు పాలిటిక్స్ రిలేటెడ్‌గా ఏదో స్టఫ్ పెట్టారని జెప్పి, ఈ సినిమాని ఆపాలి అని జెప్పి ఒక పెద్ద రచ్చ చేశారనమాట. మనకి 'పవన్ కళ్యాణ్' గారి సినిమాలకి ఏ విధంగా అయితే అప్పటి గవర్నమెంట్ ఏవైతే ప్రయత్నాలు వాళ్ళకి తోచిన ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటెళ్లారో, ఇప్పుడు తమిళనాడులో కూడా అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళు కోర్ట్ కేసేశారు. దానివల్ల సినిమా రిలీజ్ ఆగిపోయింది. పాయింట్ ఏంటంటే విజయ్ గారి సినిమా సెన్సార్ సర్టిఫికేషన్ కోసం డిసెంబర్ 20థ్‌నే అంటే రిలీజ్‌కి ఆల్‌మోస్ట్ ఒక 20 డేస్ ముందే సెన్సార్ బోర్డ్‌కి సబ్మిట్ చేసేసారంట. వాళ్ళు కూడా యూబీఐ సర్టిఫికేషన్ వస్తుంది సినిమాకని జెప్పి చెప్పారంట. సర్టిఫికేట్ ఇవ్వలేదు. బట్ వాళ్ళైతే చెప్పారంట. ఆ తర్వాత ఆ టీమ్ ఆ సర్టిఫికేషన్ ఈ ఏంటది బోర్డ్ ఉంటుంది గదా! సర్టిఫికేషన్‌కి. ఆ బోర్డ్ మెంబర్‌లో ఒక్కళ్ళకి ఈ సినిమాలో కొన్ని అబ్జెక్షన్స్ ఉండడం వల్ల ఏ సర్టిఫికేషన్ ఇవ్వకుండా దాన్ని ఆపారంట. సో, రిలీజ్ డేట్ దగ్గరవుతున్నా వీళ్ళు సర్టిఫికేట్ ఇవ్వట్లేదని జెప్పి టీమ్ వాళ్ళే కోర్ట్‌కెళ్తే కోర్టు వీళ్ళకి లేదు మీరు ఆల్రెడీ చెప్పారు గదా! సో, సర్టిఫికేషన్ ఇచ్చేయండి అని జెప్పి కోర్ట్ చెప్పింది. అండ్ ఆ తర్వాత మళ్ళీ కోర్టే లేదు ఏవో అభ్యంతరాలు ఉన్నాయంట. సో, మీరు జాన్యువరి 21 వరకు సినిమాని రిలీజ్ ఆపండి అని జెప్పి స్టే ఇచ్చారు. సో, అప్పటి నుంచి సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోయింది. అండ్ ఇప్పుడు మాక్సిమం జాన్యువరి 23న గాని ఆర్ 28న గాని సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉందంట. ఒకటి విషయం చెప్తున్నాను. ఇది విజయ్ గారి లాస్ట్ సినిమా. ఇదెప్పుడొచ్చినా సినిమా గట్టిగా పేలుద్ది. బాగున్నా, బాగోకపోయినా హిట్ చేసేస్తారు. 'వారిసు' లాంటి సినిమాని బ్లాక్ బస్టర్‌లు చేసేసారాళ్ళు. ఇది బాలయ్య గారి సినిమా. జ మన 'భగవత్ కేసరి.' అది రీమేక్ జస్ట్ విలన్ ఒకటి మార్చి మిగతాదంతా అదే సినిమా అన్నమాట. అండ్ ఈ విషయాన్ని అనిల్ రావిపూడి గారు కూడా అడ్మిట్ చేశారు. యాక్చువల్లీ హి వాస్ ఆస్క్డ్ టు డైరెక్ట్ అన్నమాట విజయ్ గారితోటి. అనిల్ రావిపూడి గారినే డైరెక్ట్ చేయమన్నారంట సినిమాని. బట్ అనిల్ రావిపూడి గారు మీ మీ లాస్ట్ సినిమా సార్ ఇది. మీతో చేస్తే డైరెక్ట్‌గా కొత్త చేయాలి గానీ రీమేక్ గట్టా నాకు చేయడం ఇష్టం లేదండి అని చెప్పి అనిల్ రావిపూడి గారు అన్నారంట. ఆ మనిషికున్న క్లారిటీ ఇక్కడ చాలా మందికి లేదు. మన ఇండస్ట్రీలోనే కాదు ఇండియాలో చాలా ఇండస్ట్రీస్‌లో అనిల్ రావిపూడి గారికున్న క్లారిటీ ఎవరికీ లేదన్నమాట. అందుకే ఆయన ఫార్మ్ కోల్పోకుండా బ్యాక్ టు బ్యాక్ ఎంతమంది ఎన్ని రకాల ట్రోల్ చేస్తున్న హిట్‌ల మీద హిట్‌లు కొట్టుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాడు. ఆయన ఆడియన్స్ ఎవరో ఆయనకి తెలుసు. ఆయనకి ఎలాంటి సినిమాలు నచ్చుతాయని తెలుసు. అండ్ అలాంటి సినిమాలు చేస్తున్నాడాయన. అందుకే లో బడ్జెట్ రాజమౌళి అంటున్నారు ఆయన్ని. బట్ ఎనీవే టాపిక్ ఎక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్ళిపోయింది. సో 'జననాయకన్' సినిమా వచ్చేసి మాక్సిమం జాన్యువరి 23 గాని, 28 గాని రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఇంకా కోర్ట్ కేస్ అయితే క్లియర్ కాలేదు. జాన్యువరి 21కి వాళ్ళిచ్చిన స్టే కంప్లీట్ అయిపోతుంది. చూడాలి ఇది కేస్ ఎటువైపు వెళ్తుందో, ఇంకెన్ని పొలిటికల్ యాంగిల్స్ తీసుకుంటుందో. సో దీని మీద మీ ఒపీనియన్ నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 'ద పారడైజ్.' సో 'నాని' గారి 'ద పారడైజ్' మూవీ ఈస్ ద మోస్ట్ హైప్డ్ ఫిల్మ్ ఫర్ దిస్ ఇయర్ ఫర్ మీ. నాకు 'పారడైజ్' మీద ఉన్న హైప్ ఇంకే సినిమాలో లేదని చెప్పాలి. ఆఫ్‌కోర్స్ 'దురంధర్ 2' అనేది ఒక సడెన్ సర్ప్రైజు. అది వైల్డ్ కార్డ్ ఎంట్రీ అన్నమాట. సో దాన్ని ఎగ్జిట్ చేస్తే మిగతా ఏ సినిమా మీద నాకంత హైప్ లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ 'పెద్ది' సెకండ్ ప్లేస్‌లోకి వచ్చిద్ది. అండ్ 'దురంధర్ 2' ఇప్పుడు ఉంది గాబట్టి దాన్ని కొంచెం పైన పెడతా. 'పారడైజ్' కన్నా నాకు 'దురంధర్' మీద ఎక్కువ హోప్ ఉంది. హైప్ ఉంది. సో 'దురంధర్ 2' టాప్‌కొచ్చేసింది. బట్ 'పారడైజ్' కన్నా ముందు 'దురంధర్' వచ్చేస్తుంది. ఇన్‌ఫాక్ట్ 'దురంధర్' రేస్‌లోకి రావడం వల్లే 'పారడైజ్' పోస్ట్‌పోన్ అవుతుందన్న న్యూస్ కూడా ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. విచ్ ఈస్ గుడ్ ఓన్లీ. అసలు నేను 'పెద్ది వర్సెస్ పారడైజ్' అన్నప్పుడే వద్దురా బాబు ఒకేసారి రామాకండి. కనీసం ఒక 2 వీక్స్ గ్యాప్ తీసుకొని రండి. ఎందుకంత తొత్తర ఇద్దరికిని. సమ్మర్ అనేది పండగలా కాదు గదా! సంక్రాంతిలో 4 రోజులు ఉండే సీజన్ గాదు గదా! ఇట్ హాస్ మంత్స్. 3, 4 మంత్స్ లాంగ్ డ్యూరేషన్ ఉన్న సీజన్ అది. సో, స్ప్రెడ్ అవ్వండి. సమ్మర్ ఒకేసారి పడిపోకుండా స్ప్రెడ్ అయ్యి సమ్మర్ మొత్తం ఈక్వాలిటీ‌గా ఉండేలాగా జనాలు సినిమాలు మళ్ళీ వచ్చి చూసేటట్టుగా ప్లాన్ జేసుకోండి అని జెప్పి నేను చాలా సార్లు అన్నాను. మన లైవ్‌లోనే. ఇప్పుడు అదే జరుగుతుందనమాట. సో, 'పారడైజ్' ప్రొడ్యూసర్స్ రీసెంట్‌గా సినిమా ఎప్పుడొస్తుంది అని ప్రొడ్యూసర్స్‌ని అడిగినప్పుడు సమ్మర్‌కొస్తుందని జెప్పారనమాట. మార్చ్ 26, 2026 అని ఎప్పుడు అనౌన్స్‌మెంట్ వీడియోలోని జెప్పారు. మరి వీళ్ళు ఆ డేట్ చెప్పకుండా ఎందుకు సమ్మర్‌లో వస్తుందని జెప్పారు అంటే, దాన్ని పోస్ట్‌పోన్ అవుతుందేమో అని చెప్పి ఒక రూమర్స్ అయితే రన్ అయ్యాయి. బట్ ఇప్పుడేంట్రా అంటే ఇది ఆల్‌మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందనమాట పోస్ట్‌పోన్ అని జెప్పి. మేకి పోస్ట్‌పోన్ చేస్తున్నారంట సినిమాని. ఐ యామ్ రియల్లీ గ్లాడ్. ఎందుకంటే
మార్చ్‌లో ఎన్నున్నాయిరా నాయనా! సో, మేకి పుష్ అవుతుంది. అండ్ దీనికి మనకి కన్ఫర్మేషను ఫెబ్ 24 నాని గారి బర్త్‌డే రోజున ఒక టీజర్ వస్తుందంట 'పారడైస్' మూవీకి రిలేటెడ్. సో, ఆ టీజర్‌లో మనకి కొత్త రిలీజ్ డేట్ అయితే ఇస్తారనమాట. సో, ఐ యామ్ రెడీ టు వాచ్ ఇట్. ఎప్పుడొచ్చినా సరే 'పారడైస్‌కి' నేను ఫస్ట్ బెనిఫిట్ షో ఏదుంటే అది, ప్రీమియర్ ఏదుంటే దానికెళ్ళిపోతాను. అండ్ ఐ యామ్ రియల్లీ హైప్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఈ సినిమా టీజర్ వచ్చినప్పుడు లైవ్ పెట్టుకుంటాను. ఆఫీస్‌కి సెలవు పెట్టాలని వచ్చి లైవ్‌లో కూర్చుంటాను. మనకు వ్యూస్ కావాలి, వాచ్ టైమ్ కావాలి. వి ఆర్ గ్రోయింగ్ అండ్ వి షుడ్ గ్రో. ఇలా గ్రో అవ్వాలి. మనం కలిసి ఎదగాలన్నమాట. ఒకళ్ళ ఒపీనియన్స్ ఒకళ్ళు షేర్ చేసుకుంటూ, ఒకళ్ళతో ఒకళ్ళు కమ్యూనికేట్ చేసుకుంటూ, ఈ ఛానెల్ ఒక ఒక కమ్యూనికేషన్ సెంటర్‌లో పెట్టుకుందాం మనం. మీ ఒపీనియన్స్‌కి, నా ఒపీనియన్‌కి, ఇద్దరి ఒపీనియన్‌కి కూడా వాలిడేషన్ ఇక్కడ దొరకాలి. ఇక్కడ నేను మాట్లాడింది మాత్రమే కాదు, మీరు మాట్లాడే మాటలకు కూడా ఇక్కడ వాల్యూ దొరకాలి. సో, అలా దొరకాలి అంటే మీరు నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సినిమా పిచ్చోళ్ళందరిని మన ఛానెల్‌కొచ్చి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎలాగైనా సరే జూన్ సరికి మనకి 5,000 సబ్స్క్రైబర్స్ రావాలి. సో, థాట్స్ అవర్ టార్గెట్. ముందైతే అది రీచ్ అయిపోద్దాం. సో, అది రీచ్ అవ్వాలంటే మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి అన్నమాట.